పదండి పోదాం. మళ్ళీ బుక్ అయిపోయారా? చాలా ఎక్కువ చేస్తుందిరా. నీకు పెరుగెలా చేస్తారో తెలుసా? తెలీదే. ఎలా చేస్తారబ్బా? టేక్ సమ్ మిల్క్ అండ్ యాడ్ సమ్ మోర్ బటర్ మిల్క్. నైట్ స్లీప్, మార్నింగ్ టైం. దిస్ ఈస్ కాల్డ్ కర్డ్. ఒరే మావా, ఇంత చిన్న పిల్లలు నిన్ను అవమానించడమా? నేను తట్టుకోలేకపోతున్నా. నేను చచ్చిపోతా. మరి జున్ను ఎలా చేస్తారు చెప్తే, జున్ను ఎలా చేస్తారంటే జున్ను గురించి నేను చెప్తానే. నీ సావు ఈ సమస్యకి పరిష్కారం కాదురా. మరేంటి? దాని సంగతి నేను చూస్తాను. పోదా. నువ్వు చాలా తప్పు చేశావమ్మా. తప్పున్నారా? అసలు నీ గురించి నువ్వు ఏమనుకున్నావురా? ఎర్రబాబు గురించి వాడి కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. వాడు ఎంతో మంచివాడమ్మా. ఊరంతా ఎర్రబాబు మంచోడు అనుకోలేనే కదా. ఎలా చేసావు? ఆ సమయంలో ఎర్రబాబు ఒక్క క్షణం లేట్ చేసినా ఏం జరుగుండేదో తెలుసా? ఆ అమ్మాయికి ఏం జరిగితే మనకెందుకురా? నోర్మయ్య, ఒక ఆడపిల్ల ఓణిగాలతో సోతా ఊరుకోమంటా? సాటి మనిషి కష్టాల్లో ఉంటే వాడు చూస్తూ ఊరుకోలేడమ్మా. మన ఊరన్నా మన ఊరు మనుషులన్నా వాడికి ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకు తెలిసి వాడు ఒక్క తప్పు కూడా. ఇక నుంచి అమ్మాయికి మనకి సంబంధం లేదురా. ఈసారి కనబడినా మాట్లాడదు. ఏయ్, నా మీద ఒట్టేంట్రా. ఇంకెప్పుడు ఆ అమ్మాయి కనిపించినా మనం మాట్లాడకూడదు. నీ మీద ఒట్టురా. హాయ్. హలో. సారీ. జరిగిందేదో జరిగింది. ఇక నుండి మన ఫ్రెండ్స్. ఏమంటారు? 3 సార్లు సారీ చెప్పింది. ఏయ్, నీ అయ్యా నా మీద ఒట్టేశారా? అవును, నీతో మాట్లాడలేదు. బాగా ఆలోచించండి. నాతో ఫ్రెండ్షిప్ చేశారంటే మీకు చాలా చాలా గిఫ్ట్లు ఇస్తాను. ప్రామిసే. పాపం ఎందుకు ఆ అమ్మాయిని చూస్తుంటే ఆవుతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుందిరా. ఆయన ఎర్రబాబు గారితో తిరిగి బోర్ కొట్టేసిందే. అవునే. అమ్మాయితో స్నేహం చేస్తే చాక్లెట్లు బిస్కెట్లు బోర్డు ఎత్తదరా. అంతే కదరా, ప్యాకెట్ డబ్బులు కూడా ఇస్తుంది. ఫ్రెండ్షిప్ చేస్తారా? నేను ముందు. ఓకే, ఇక నుండి మనం ఫ్రెండ్స్. ఎర్రబాబు, నువ్వెళ్ళు అడుగు. ఏ ఎర్రబాబు, ఒరేయ్ ఎర్రబాబు. ఏంటమ్మా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు? అంతొద్దు. హ, నీకంత లేదమ్మా. నీకు ఇంగ్లీష్ రాదన్న సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు మాట్లాడేది బట్లర్ ఇంగ్లీష్ అని నీ ఫ్రెండ్స్ తో పాటు ఊరు మొత్తం చెప్పాను అనుకో, నీ పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఏమంటావు? ఏమంటావు? నువ్వు ఫ్రెండ్షిప్ చేయమని అంతగా బతిలాడాలంటే? అయినా మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. అరే, ఫ్రెండ్షిప్ అంటే అలా దూరంగా ఉండకూడదు, దగ్గరకు వచ్చి కలిసిపోవాలి. రండి. నీలి మేఘాల గాలి కెరటాల నీడలో సాగే నిండు చెలిమే ఆనందం. వేకో కిల్లలా హాయ్ కిల్లలా స్వరములే పలికే చిలిపి స్నేహమే సంతోషం. నీవే ఇంకా నీలోనా చింతే పొందు క్షణాన ఎంతో మంది ఏలన్నా ఒక నేస్తం చాలన్నా.
కలిపిన హస్తాలు విడువవు నేస్తాలు నిజమగు ఈ స్నేహం నిలుచును కలకాలం స్నేహ మధురిమలే ప్రతి ఎదలో చిగురులు వేయగా తేనె తొలకరులే చినుకులుగా చెలిమె పాలించుగా బ్రతుకు అణువణువు స్నేహితమై నగవులు చిందగా ఇంద్రలోకములా పుడమిలా స్వర్గమే మించుగా నీలి మేఘాల గాలి కెరటాల నీడలా సాగే నిండు చెలిమే ఆనందం నీలి మేఘాల గాలి కెరటాల నీడలో సాగే నిండు చెలిమే ఆనందం వద్దే, నా మాట వినవే. నా బుజ్జే, వద్దే. పట్టేశా తల కంపు కొడుతుందేటి అమ్మా తలస్నానం అంటే చాలు పారిపోతావు. ఇదిగో మాయా, ఆ, చిత్తూరు నాకు వెళ్ళినప్పుడు వెళ్ళావు ఏమన్నా డైరెక్షన్ చేసావు లేదా? నేను డైరెక్ట్ చేయడానికి రెడీయేరా, ప్రొడ్యూసర్లు రెడీగా లేరు. ఏ? చిన్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కదా, ఆహా. అందుకని పెద్ద కథ తయారు చేస్తున్నాను చిరంజీవి గారితో డైరెక్ట్ చేద్దామని. మరి పావరావు తెలియక అడుగుతా, నీకు చిరంజీవి డైరెక్ట్ గా తెలిసేట్రా? బయలుదేడు నాకు తెలియపోటీ ఆయనకి నేను తెలియదు కానీ అయినా మెగాస్టార్ అంటే నీకు ఇంట్రెస్ట్ కలిగిందే. ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ అప్పుడే సినిమాలు చూడటం మానేసావరా? ఈ మధ్యలో అన్ని కవర్ చేయడానికి నీకు బ్లూ ఫిల్మ్ తీసుకొచ్చాను. నేను కూడా చూస్తా మాయా. నీకు లైవ్ చూపిస్తాను. రే నీకేం తెచ్చానో చూడు. ఏ కంపెనీ మాయా? వైజయంతి మూవీస్. ఇదేంటి? పేరున్న కంపెనీ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. ఆహా. ఈ గొలుసు ఎలా ఉందమ్మా? నీకేనా? చాలా బాగుంది. ఎక్కడిది మావయ్య? పూర్ణోదయ కంపెనీ, ఇది పేరున్నదే. అక్కయ్య ఇది ఎలా ఉంది? వెంకటగిరా గద్వాలా? అంజనా ప్రొడక్షన్స్. ఈ చిరంజీవి కంపెనీ. ఇలాంటి చీరల పేర్లు ఎప్పుడు వినలేదే. ఇది సూపర్ గుడ్. ఏంటి మాయా అన్ని సినిమా కంపెనీల పేర్లు చెబుతున్నావు? రేయ్ నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా? అప్పుడేనా? ఇంకా 2 సబ్జెక్టులు ఉన్నాయి మావయ్య. అంత మేనమాం పోలిక. బాగా స్టడీ చేస్తే గానీ ఎందులోకి దిగడీడు. దిగడు అది ఇంటర్మీడియట్ పాస్ అవడం, సినిమా డైరెక్టింగ్ చేయడం రెండు జరిగే పని కాదు. నువ్వు చెప్పిన దాంట్లో మొదటిదే కరెక్ట్. నువ్వు ఊరికే మాయా అని మాటలు పట్టించుకోబాకు. పట్టించుకోవాల్సింది నువ్వే, నేను కాదు. ఆంటీ రామా, బావా ఎవరి అమ్మాయి? మన దశరథరావు గారు మనరాలు రా, లండన్ నుంచి వచ్చింది. ఓ విదేశీయా? ఏంటంటే ఇది సన్బాతా? సన్బాత్ అంటే ఏంట్రా? అది సన్ బాత్ అంటే సన్ను బాత్ మాయా. అక్కయ్య సన్ బాత్ అంటే వీడు నీకేమవుతాడు? కొడుకు. సన్. నువ్వేం చేస్తున్నా? స్నానం చేస్తున్నాను. బాత్. అది. సన్ బాత్ అంటే అదే. అది కాదు. అదేంటి మాయ నువ్వు నాకు అలా చెప్పావు? అత్తగారు అలా చెప్పింది. బాబా ఈ తలస్నానం ఎవడు కనిపెట్టాడు కానండి, ఆడు నాకు కనపడాలా? అంతర్వేద జాతరలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాను ఎదవనే. నీకు విషయం చెప్పనా ఎర్ర బాబు, మీ ఇంట్లో అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా, ఐ మీన్ ఎంత ముచ్చటిగా ఉందో తెలుసా? నాకు అలా ఉంటే చాలా చాలా ఇష్టం. అఫ్ కోర్స్ మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది అనుకో. ఏమైనా లండనే, ఇండియానే, ది గ్రేట్ ఇండియా. ఓ పని చేయండి అయితే, ఇండియాలో ఎవడకుండా చూసుకొని పెళ్లి చేసుకోండి. పెళ్ళంటే గుర్తొచ్చింది, మీ అమ్మ నాన్నది ఎర్లీ మ్యారేజా? అంటే చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నారనా? ఎందుకు వచ్చిందండి మీకు ఆ డౌట్? ఆహా, వాళ్ళని చూస్తే చాలా చిన్నగా ఉంటారు. వాళ్లకు నువ్వు కొడుకంటే అసలు నమ్మలేకపోతున్నాను. నమ్మొద్దు. వాట్? హాయ్, వాళ్ళు మా అమ్మా నాన్న కదా పూజ, మా బాబాయ్ పిన్ని. నా చిన్నప్పుడే మా అమ్మా నాన్న పోయారు. అప్పటి నుంచి బాబాయ్ పిన్ని నన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. ఒకవేళ మా అమ్మా నాన్న బతుకున్నా అంత బాగా చూసుకునేవారు కదేమో. నీకు విషయం తెలుసా, నేను ఇప్పటివరకు అనాథననే ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. ఈవిడేంటి అలా ఉంది? ఏమండే నాకే ఫీలింగ్ లేదు, మీకు ఎందుకంటే అంత ఫీలింగ్. అక్కడ మంచి చిత్రం జరుగుతుంది, చూపిస్తారండి. అబ్బా రండే. మీరు ఇంతవరకు ఎప్పుడు చూసిండ్రు? ఎక్కడికి ఎర్ర బాబు? ఏంటి? నా మాటిను. పర్వాలేదు లేవే. ఎవరైనా చూస్తే బాగోదు మావా. ఏంటే ఒక్కసారి You idiot. అలా కొట్టేమిటి పూజ? వాళ్ళు ఏదో కాబోయే మొగుడు పెళ్ళాలు, అది వాళ్ళ ఇష్టం, తప్పే. అయినా నీకేంటి ప్రాబ్లం? అసలు మతుండే కొట్టావా?
సారీ ఎర్ర బాబు, ఏదో ఎమోషన్లో అలా మిస్బిహేవ్ చేశాను. నీకు విషయం తెలుసా, నేను లండన్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, వీరే మా డాడ్ చక్రవర్తి. మా డాడీకి చక్రవర్తి అని పేరు పెట్టినందుకు చాలా ఆనందపడుతుంటారు. పేరుకి తగ్గట్టుగానే తన బిజినెస్లో ఎప్పుడూ ఇంకొకరి కంటే ఒక స్టెప్ పైన ఉండాలని అనుకుంటారు. బాగా పట్టుదల. ఏమైనా చెయ్యాలనుకున్నారంటే అది జరిగే వరకు ఊరుకోరు. షీఈ్ మై మామ్ మంజుళ. లండన్లో ఎప్పుడో సెటిల్ అయినా కూడా మన పద్ధతులని మన సాంప్రదాయాల్ని మర్చిపోలేదు. ఈయన పేరు శ్రీ. ఈయన మన తెలుగువారే. ప్రపంచంలో ఉన్న టాప్ 500 కోటీశ్వర్లో ఈయన ఒకరు. శ్రీ గారిని ఒక్కసారైనా కలవాలి, నేను ఆయనంత స్టేజ్కి రావాలని అంటుంటారు మా డాడీ. ఒకరోజు అనుకోకుండా ఆయనే మా ఇంటికి వచ్చారు. రావటమే కాకుండా ఒక ప్రపోజల్ కూడా పెట్టారు. హీ మేడ్ ఎ బ్యూటిఫుల్ ప్రపోజల్. అందుకే మీతో మాట్లాడి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా, అది మీకిష్టమైతేనే. మాట్లాడరే? ఏంటి, మీకిష్టం లేదా? అయ్యో, మాకిష్టం లేకపోవటమా? ఇంత మంచి మాట విన్నాక ఆనందంతో మాటలు రావట్లేదు. అప్పుడే ఏమైంది? మన 2 కుటుంబాలు ఏకమవుతున్న ఈ సమయంలో నా బిజినెస్లో మీకు షేర్స్ ఇద్దామనుకుంటున్నాను. పెళ్ళైన మరుక్షణం వేర్ ఆల్ బిజినెస్ పార్ట్నర్స్. థ్యాంక్స్ అండి. నా కళ మీ రూపంలో నెరవేరుతుంది. నేను చాలా అదృష్టవంతుడిని. నేను కాదా అదృష్టం తెచ్చింది, మీ డాటర్ తెచ్చింది. ఒక్క చూపులోనే మీ అమ్మాయి మా విక్రమ్కి అంతగా నచ్చిందంటే షీ మస్ట్ బి వెరీ స్పెషల్. మీ పూజ ఏది? ఎక్కడ? పూజ హాలిడే టూర్లో ఉందండి.